గైస్ నేను ఈరోజు మీ ముందే వచ్చినది ఒక కొత్త ఫోరెన్ రెసిపీ మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తారో చూపించడానికి. పేరు అంటే మటన్ క్రోకెట్స్. ఓకే గైస్, ఇది చాలా టేస్ట్ ఉంది, చాలా క్రిస్పీ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. అందులో ఒక 3 or 4 పీసెస్ ఆఫ్ గార్లిక్. ఓకే, ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసింది. ఓకే గైస్, ఇది మనం ఇట్లా స్టిర్ చేయాలి. చూడండి, ఇప్పుడు మెత్తగా అయింది. మనం మెత్తగా అయిన వరకు మనం ఇదినే ఇట్లా తిప్పిగిట్టే ఉన్నా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సరిపోతుంది. పెప్పర్ పౌడర్ వేసుకున్నాం. ఇంకా ఇదిలో మనకు ఒక 1/2 టీ స్పూన్ క్రష్డ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. 1/2 టీ స్పూన్. ఓకే గైస్, నేను మంచిగా మళ్ళీ ఇట్లా స్టిర్ చేయాలి. అవసరం ఉన్నంత ఉప్పు, సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది గైస్. ఓకే, ఇంక ఇందులో మనం ఇది మిక్స్ చేయడానికి కాకుండా నీళ్ళు కావాలి. ఇందులో అవసరం ఉందన్న కొంచెం పేస్ట్ లాగా రావడానికి నీళ్ళు. గైస్ చూడండి, కొంచెం సరిపోతుంది. ఈ నీళ్ళు వేసుకుంటే ఇట్లా మనం పేస్ట్ చేస్తే గాయస్, ఇందులో నేను ఇప్పుడు ఒక 1/2 కిలో మటన్ మంచిగా కొంచెం మసాలా వేసుకోండి. ఆయన బాయిల్ చేసిన తర్వాత ఆయన మిక్సీలో నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసినాక క్రష్ చేసిన తర్వాత అది నేను ఇందులో వేసుకున్నాం. చికెన్లో కూడా చేయొచ్చు. అంటే చికెన్ ఇప్పుడు గాయస్ ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేయాలి. ఇది మనం చికెన్లో చేయొచ్చు. అంటే చికెన్ ఇప్పుడు ఫ్లూ ఉంది అట్లా చెప్పినా కాబట్టి నేను చికెన్ కొనుక్కోలేదు. అందుకే నేను మటన్ ఇది చేస్తుంది. ఇది మంచిగా మనం ఇట్లా మిక్స్ చేయాలి. ఓకే గాయస్, మంచి ఇది ఉడకపెట్టిన మటన్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉడకడానికి అవసరం లేదు. కానీ ఇదన్నీ ఈ మసాలా రెసిపీలు అన్నీ కలిపి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను 2 పొటాటో బాయిల్ చేసి అదినే మంచిగా మెత్తగా మంచిగా పౌడర్ చేసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఇందులో మిక్స్ చేస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మంచిగా మనం ఇదినే పేస్ట్ చేసిన ఇది పొటాటో మిక్స్ చేసింది. మిక్స్ చేసినప్పుడు మీరు చూడాలి ఉప్పు ఎట్లా కరెక్ట్ ఉన్నదో అట్లా కొంచెం చూడాలి. ఓకే గైస్, ఇంకా ఇదే మనం బోల్డ్ చేయాలి. గైస్, ఇప్పుడు నేను ఇదే కట్లెట్ మోడల్ నేను ఇప్పుడు ఇదినే తయారు చేసి పెట్టింది. ఇంకా ఇదినే మనం ఫ్రై చేస్తాం. ఓకే గైస్, ఇందులో నేను ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ మైదా చేసుకున్నాం. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా ఇది ఒక పించి ఉప్పు అవసరం ఉన్నంత వరకు మనకి ఉప్పు చేస్తా. ఎగ్. ఓకే గైస్, ఇది కొంచెం నీళ్ళు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్ళు కూడా వేసుకుంటే మనకి ఇదినే మిక్స్ చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ ఆయిల్ నేను ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుంటాం. ఇది చూడండి గైస్, ఇది బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్నే మంచిగా పౌడర్ చేసింది బ్రెడ్ క్రమ్స్. ఇది మనం ఇదిలో ఇని వేసుకోండి. ఇదినే ఫ్రై చేయాలి. మనం ఇదినే ఈ బ్యాటర్లో మనం ఇప్పుడు పెట్టి తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో మనం ఇదినే కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఈ నూనెలో మనం ఇదినే వేసుకుందాం. ఇప్పుడు ఇదినే మనం నూనెలో ఫ్రై చేసింది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఓకే గైస్, నేను ఇప్పుడు కొంచెం ఒక 5-6 పీసెస్ నేను ఇక్కడ చేసుకున్నాం. అది నేను చిన్న ఫ్లేమ్లో కొంచెం చిన్న బౌల్లో పెట్టింది. మీకు అవసరం ఉన్న పెద్ద బౌల్లో నూనె వేసుకోండి. మీకు కావాలంటే ఎక్కువ కావాలంటే అట్లా చేయొచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మన ఇది బ్రౌన్ కలర్ అయింది, మనకి ఇదినే తీసేయచ్చు. ఓకే గైస్, చూడండి మటన్ క్రోకెట్స్ రెడీ. ఇప్పుడు చూడండి ఇట్లా మనం ఇదిలో పెట్టి గైస్ చూడండి మన మటన్ క్రోకెట్స్ రెడీ అయింది గైస్. చాలా క్రిస్పీ ఉంది, చాలా టేస్టీ. ఒక్కసారి మీరు అందరూ ఇంటి దగ్గర గైస్ రియలీ టేస్టీ గైస్. మీరందరూ ఒక్కసారి ఇంటి దగ్గర ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసినప్పుడు మీకు మళ్ళీ తయారు చేయాలి ఎట్లా మీకు అనిపిస్తుంది. ఓకే గైస్, మీరు చూసింది కదా ఇప్పుడు మటన్ క్రోకెట్స్ ఎట్లా రెడీ చేయాలి ఎట్లా చూసింది కదా గైస్. నేను దిస్ మంత్ బిగినింగ్ ఫస్ట్ వీడియోని నేను చెప్పిన మీకు ఒక గివ్ అవే ఇస్తా, క్వశ్చన్ గివ్ అవే ఇస్తా అట్లా అని చెప్పి
కానీ అది ఇప్పుడు ఈరోజు నేను క్వశ్చన్ అడుగుతుంది. ఈ క్వశ్చన్లో మీకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు ఇస్తుందో వాళ్ళందరూ సెలెక్ట్ చేసి టోస్ వేసుకోండి. నెక్స్ట్ వెనస్డే నేను లైవ్ వచ్చి వాళ్ళకి 500 రూపీ గివ్ అవే డైరెక్ట్ నడుస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ కమెంట్ ద్వారా నాకు ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇవ్వడం బట్ వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా నాకు ఇవ్వాలి. అందులో నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎవరు నాకు తెలుసుకోండి. ఆ స్పోర్ట్లో లైవ్లో నేను ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే గైస్, ఇంకొకవేళ మీకు ఈమెయిల్ కాకుండా మీకు ఫోన్ నెంబర్ ఇవ్వాలి అట్లా ఉంటే కూడా ఇవ్వచ్చు. ఏదంటే కూడా మీ ఇష్టం. ఓకే, ఈరోజు నేను ఈ క్వశ్చన్ అడుగుతుంది. మన 2 వీక్స్ ముందే పిజ్జా రెసిపీ పెట్టింది. పిజ్జా వీడియోలో పిజ్జా వీడియో నుంచి ఒక 6 ఇంగ్రీడియంట్స్ మీరు చెప్పాలి. పిజ్జా వీడియోలో నేను యూజ్ చేసిన 6 ఇంగ్రీడియంట్స్ మీరు కమెంట్ ద్వారా నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. ఇచ్చిన వాళ్ళే నేను సెలెక్ట్ చేసి వెనస్డే 7-7:30 లోపల నేను లైవ్ వచ్చేసి 7 మార్నింగ్ కాదు ఈవినింగ్ నైట్ 7 to 7:30 లోపల లైవ్ వచ్చి నేను మీకు విన్నరే డిక్లేర్ చేస్తా మీ ముందే. ఓకే గైస్, ఖచ్చితంగా మీరు అందరినీ చూడాలి. నాకు కమెంట్ ద్వారా ఆన్సర్ ఇవ్వండి గైస్. గైస్ ఇప్పుడు మీరు అందరినీ చూసింది కదా మటన్ క్రోకెట్స్ ఎట్లా తయారు చేయాలి ఎట్లా అన్న. ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీ ఉంది. ఈజీగా మనకి తయారు చేయొచ్చు. ఓకే గైస్, నా ఛానల్ మీకు నా వీడియో అందరికీ నచ్చింది ఎట్లా అనుకున్నాం గైస్. ఖచ్చితంగా మీరు నా ఛానల్నే వాచ్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆల్ వద్దండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు అవసరం ఉంది. నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ మీ కామెంట్ మీరు చేయండి. ఇంకా ఇటువరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయలేకుండా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియో వరకు అందరికీ బాయ్.